హలో గైస్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను డార్సలాం నుంచి మొగోరా ట్రైన్ జర్నీ అయితే చేసి ఇక్కడ నుంచి మనము మికోమియా నేషనల్ పార్క్ వెళ్ళబోతున్నాం. డార్సలాం నుంచి మొగోరా అయితే ట్రైన్ జర్నీ చేసాము. అండ్ ఇక్కడ నుంచి బై రోడ్ మనం ఇప్పుడు మికోమియా నేషనల్ పార్క్ వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయో అని చూద్దాం, వెళ్దాం పదండి. ఈ మినీ బస్సులో అయితే మికోమి నేషనల్ పార్క్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లోపల ఈ పర్సన్ అయితే ఈ మొరోగోరా ఊరు గురించి అయితే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇది ఒక మౌంటైన్ వ్యాలీ లాగా ఉంటుందంట చూడడానికి. చుట్టుపక్కల అన్ని బ్యూటిఫుల్ మౌంటైన్స్ అయితే ఉంటాయి. అండ్ మౌంటైన్స్ కూడా మనకి కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అంటే సన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఇక్కడ. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఒక క్యాప్చూర్ చేసిన ఇక్కడ బస్సులో నుంచి. అండ్ తర్వాత మికోమి నేషనల్ పార్క్ అయితే వెళ్ళిపోయాం. సో మొరొకోమో స్టేషన్ నుంచి మికోమి నేషనల్ పార్క్ అయితే వచ్చేసాం. అవర్స్ రోడ్ ట్రావెల్ అయితే పట్టింది. సో ఇప్పుడు మనం ఓపెన్ జీప్ వేసుకుని ఇక్కడ లోపలికి నేషనల్ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోయి అక్కడ ప్లేసెస్ ఏంటో అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. పదండి వెళ్ళిపోదాం. ఇతను మనల్ని లోపల తీసుకెళ్ళే డ్రైవర్ అనమాట. సో ముందుగా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ బిలాంగింగ్స్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ అలాగే బయట చెట్టెక్క పడైతే కారులోనే ఇక్కడ డస్ట్బిన్ ఉంది, ఇందులోనే త్రో చేయండి. అండ్ అలాగే ఫ్లాష్ ఆన్ చేయొద్దు, ఫోటోలు తీసే కెమెరాకి ఇలాగా సో ప్రికాషన్స్ అయితే ఇస్తున్నారు మనకి. అయితే జీప్ ఎక్కేసి అయితే ట్రావెల్ అయితే చేసేస్తున్నాం. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. క్లియరెన్స్ కూడా వచ్చింది. కెన్ యూ సే హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్? ఎవ్రీబడి సే హాయ్. సో ప్లీజ్ సే టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please subscribe to his channel. He's amazing. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లోపలికి స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు ఫస్ట్ కనిపించిన యానిమల్ ఏమైనా ఉంటే ఆఫ్రికన్ జింక. సో దాన్ని ఇక్కడ ఇంపాలా అంటారు. ఆ ఇంపాలా గురించి కొన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మన డ్రైవర్ అయితే మనకి ఇచ్చాడు అనమాట. And for the impala, the male having horns while the female doesn't have horns. Yes, that's the big difference for them. So for them, antelope impala, they can at least stay in different groups, like more than 3 groups. So there is a bachelor groups, a nanny breeding groups, and the family group called the head group. So that we see, you can see all of them, they are having horns. So that's a group of bachelor. So that's all. నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. కాకపోతే ఇవన్నీ అటు సైడ్ ఫేస్ టర్నింగ్ చేసుకున్నట్టున్నా మేము ఫేసులు చూపించాం అన్నట్టు. తర్వాత ఇంకొద్ది ఒక ఎలిఫెంట్ అయితే ఇటు సైడ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. సో ఆ ఎలిఫెంట్ అక్కడ రిలాక్స్గా గడ్డ అయితే తింటూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక పిల్ల ఎలిఫెంట్ తల్లి దగ్గర నుంచి పాలు తాగడం అయితే చూడొచ్చు మనం. కాకపోతే మనము ఇటు సైడ్ నుంచి చూస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే కనిపించట్లేదు మనకి. తల్లి ఎలిఫెంట్ పిల్ల ఎలిఫెంట్లు అన్నమాట ఇది. నెక్స్ట్ మనకు కనిపించిన యానిమల్ జిరాఫీ అనమాట. ఇక్కడైతే చాలా జిరాఫీలు ఉన్నాయి. అండ్ ముందు ఇంకా చాలా జిరాఫీలు చూస్తాం మనం. అటువైపు తిరుగుంది జిరాఫీ అయితే, ముందు తిరగమంటే మాత్రం తిరగట్లేదు ఇది. వర్షం అయితే పెద్దగా స్టార్ట్ అయిపోయింది. ఉన్న వే అంతా బురదగా అయిపోయింది. ఇప్పుడు ఆ వే నుంచి మనం వెళ్ళాలి. మన ముందున వెహికల్ ఎంత భయంకరంగా వెళ్తుందో చూడొచ్చు. అదే విధంగా మనం కూడా వెళ్ళామన్నమాట. చిన్నగా కంగారు వచ్చేసింది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ ఇదైతే అస్సలు బాగాలేదు. అయితే రిస్కే అని చెప్పొచ్చు. ఇది సేఫ్గా వెళ్తాం రాసిస్తున్నాం. ఇక్కడ హెవీగా వర్షం పడుతుంది చెప్పేసి అందరికైతే జాకెట్స్ ఇచ్చారనమాట. అందరూ వేసుకొని కూర్చున్నారు. ఈ వర్షంలో ఇంకా యానిమల్స్ ఏమైనా తిరుగుతాయా లేదా, బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇప్పటిదాకా మనం జిరాఫీ ఎలిఫెంట్ని అయితే చూసాము, ఇంకా చూస్తాం మనం. ఇప్పుడైతే జీబ్రాస్ కనిపించాయి మనకి. జీబ్రాస్ చూద్దాం. గ్రూప్గా తిరుగుతున్నాయి అవి, మొత్తం వెళ్తున్నాయి అన్నమాట.
10 నిమిషాలు చదువుతున్నాం, ఇంకా ఇంకొక యానిమల్ ఏం కనిపించట్లేదు. వర్షం వల్ల అనుకుంటా. ఒక పావు గంట 2 నిమిషాలు మొత్తం తిరిగిన వర్షంలో ఒక లెపర్డ్ అయితే చెట్టు మీద కనిపించి, ఇప్పుడు ఆ లెపర్డ్ ని చూద్దాం మనం. చెట్టు పైన ఈ వర్షంలో చెట్టు పైన ప్రశాంతంగా ఇప్పుడు రిలాక్స్ అవుతుంది, కదులుతోంది చూడండి ఇప్పుడు అది. There, but most of them they're hiding in the trees, and that they're active in the night. So once you see them like that, super. Yeah. And the leopard also is very shy animals. So the reason why they're shy most of the time, they are living solitary. So if they are staying alone, then all the time they are very scared for anything which is new to him. స్టార్టింగ్ లో ఏవైతే జింక కనిపించిందో ఇంపాలా అంటామన్నా కదా, ఆ ఇంపాలాస్ ఇక్కడ గుంపులు గుంపులుగా అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 10:30 అలా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము మనము మికుమి నేషనల్ పార్క్లోకి. సో అక్కడి నుంచి మనం 3 hours ట్రావెల్ చేసాము. పెద్దగా వర్షం పడింది, ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది అనమాట. సో మనకి ఒక ఫ్యూ యానిమల్స్ అయితే కనిపించాయి, ఎలిఫెంట్ కావచ్చు, జిరాఫీ కావచ్చు, అండ్ లాస్ట్లో అయితే లెపర్డ్ అయితే కనిపించింది. అండ్ అలాగే ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆ వర్షంలో ఆ సీనరీస్ చూసుకుంటూ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ టైం అవ్వగానే వీళ్ళందరూ మనల్ని ఒక చోట తీసుకొచ్చి ఇక్కడైతే పార్క్ చేశారు. పార్క్ చేసి అక్కడైతే మనకి బఫెట్ అరేంజ్ చేశారు. ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాం. సో లంచ్ ఐటమ్ చెక్ చేస్తే కనుక వైట్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, కొద్దిగా బీన్స్ కర్రీ తప్ప మిగతా అన్ని నాన్ వెజ్ పెట్టారు. టేస్ట్ కూడా అంత సూపర్గా అయితే అనిపించలేదు. సో ముందే ఎక్స్పెక్ట్ చేసి ఇంటి నుంచి అయితే లెమన్ రైస్ చేసుకుని తెచ్చుకున్నాము. సో మాకు అది చాలా బెనిఫిట్ అయింది, మేము వెజ్ బ్యాచ్ కాబట్టి. వర్షం వల్ల చాలా యానిమల్స్ బయట కనిపించట్లేదు, అందులో ఈ కోతులు ఒకటి. లంచ్ దగ్గర మాత్రం ఒక కోతి అయితే కనిపించింది, మిగతావన్నీ వర్షం వల్ల బయటికి రావట్లేదు అనుకుంటున్నా. లంచ్ అయితే చేసేసాము, లంచ్ అయితే అయిపోయింది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయింది అనమాట, ఎండ అయితే బాగా వస్తుంది. సో కొద్దిగా ఇంకా ఏమైనా ఇప్పుడు ఏమైనా ఇందాక చూసిన యానిమల్స్ ఏమైనా మిస్ అయి ఉంటే కనుక ఇప్పుడు మనం చూస్తాము. మెయిన్ మనం సెర్చ్ చేస్తున్న యానిమల్ ఏదైనా ఉందంటే లైన్ అట, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. వాట్స్ నేచర్ గోయింగ్ టు ఆఫర్ అస్, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అవన్నీ చూడడానికి వెళ్తున్నాం అనుకున్నాము, ముఫాసా అని, కానీ పుంబా అయితే ఫస్ట్ ఇచ్చింది. That is the office of Mikumi, Tanapa office. ఇక్కడ దీన్ని వాట్ డూ యూ కాల్ హియర్ దిస్? Giri. గీలి. Giri, yeah. గీరి లి. Giri. L. గీరి. Giri, yeah. ఈ అడవి పందిని గీరి అంటారంట ఇక్కడ. Does that mean something else? వేరే వాళ్ళ వెహికల్ వెంకటేరు మట్లో అయితే ఇరుక్కుపోయింది. సో మా వెహికల్ తోటి టై చేసి ఆ వెహికల్కి ముందుకు లాగడానికి అయితే ట్రై చేస్తున్నాం మేము. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి లయన్వి, బట్ ఇక్కడైతే లయన్ అయితే కనిపించట్లేదు. మళ్ళీ వర్షం వల్ల ఏమైనా లోపలికి వెళ్ళి దాక్కుందో ఏమో. Lion fingerprints. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. Photo. Lion fingerprints. సో ఇక్కడ ఈ ప్లేస్ లయన్ అనమాట. ఇప్పుడైతే అక్కడ లోపల అయితే లేదు, ఇది సేఫ్ కాదు, తొందరగా లోపలికి వెళ్ళి కూర్చోమని అయితే అంటున్నారు. సో మాకు లోపలికి వెళ్ళిపోదాం మనం. ప్రస్తుతానికి అయితే లయన్ అయితే మిస్ అయ్యాం. డిసప్పాయింట్మెంట్తో ఉన్నాం. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే జిరాఫీలు మళ్ళీ కనిపించాయి. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా అంటే వీళ్ళు మళ్ళీ వచ్చారా అన్నట్టు అయితే చూస్తున్నాయి అవి. సో అక్కడ ఇంకో 2-3 ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం.
There's a bush. మనకి మికోమి నేషనల్ పార్క్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మిసాయ్ అనే విలేజ్కి అయితే తీసుకెళ్తున్నారు. ఆ విలేజ్ని చూపిస్తారంట. సో యానిమల్స్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం మిసాయ్ విలేజ్ ఎలా ఉండబోతుందో. లెట్స్ గో అండ్ సీ. మనది మసాయ్ విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఈ పీపుల్తో ఇంటరాక్ట్ ఈ పీపుల్ని చూద్దాం మనం. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అవన్నీ చూద్దాం మనం ఒకసారి. ఎల్లు కూడా డాన్స్ ఎల్లు. సో వీళ్ళ ట్రౌజర్స్ వేసుకుంటున్నాము. వీళ్ళ బట్టలాగే వేసుకుంటారు. ఈ డ్యాన్స్, ఈ పాట పాడడం మసాయ్ వాళ్ళ కల్చర్ అన్నమాట. మనల్ని ఆ విధంగా ఇన్వైట్ అయితే చేస్తున్నారు. వస్తూనే ఉంటారు. వాడు ఆపుకున్న ప్లేయర్ చేస్తాడయ్యా. ఇప్పుడు వాళ్ళు ఫైర్ అయితే ఎలా చేస్తున్నారో అయితే మనకు చూపిస్తున్నారు. వీళ్ళు ఏ లైటర్ వాడరు, మ్యాచ్ బాక్స్ వాడరు. అట్లా దాన్ని రబ్ చేస్తూ ఉంటారు. మెల్లిగా పొగలైతే వస్తున్నాయి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక. వచ్చిన నిప్పు రవ్వని తీసుకెళ్ళి గ్రాస్ మీద అయితే వేస్తారు. వేసి కొద్దిగా ఊతారు నోట్తో. అలాగే ఫైర్ని ఫామ్ చేస్తారు వీళ్ళు. In Maasai, in Africa, there is only two countries of Maasai, Tanzania and Kenya, but from Egypt. Egypt? Yes, originality of Maasai. I don't remember how many years ago, but originality we started from Egypt. After Egypt, we moved to Sudan. After Sudan, we moved to Ethiopia. Ethiopia, Kenya. Now we're Tanzania. Hello? Together. So we are. You know the meaning of Maasai? Maasai, Ma is our language. Sai is people. Ma is our language.
So we speak Ma. You understand? And Maasai, the best food of Maasai, we eat meat from cow, from goat, from sheep, but also we drink milk from cow. Maasai also we drink fresh blood. Blood. We drink. You try? They drink blood. This is Maasai. We drink fresh blood from cow, from goat, from sheep. Animals which attacks an animals, like lion, hyena. Every night will come here. Even lion. Lion is even lion. During the rain season, lion come. But dry season, little bit. But hyena, no dry season, no rainy season. Any time, come. Every night, hyena will come here. So apart, that's why this place for the goats and sheep. Apart for the goat, there's 3 men. They make a security net. They can't sleep. For what? For that. With defense. With dogs. The dogs, when they start back, you know that there's a hyena come. So you have to find them. So, we stop anywhere in the forest, we sleep. Next time, they stop. We always wait. Slowly. Okay? Any question here concerning us? Maasai also. We circumcise boys. Meti? Meti? Hakuna? Hakuna? Meti? ఇప్పుడే మసాయి విలేజ్ పీపుల్తో ఇంటరాక్షన్ అంతా అయ్యింది. సో వీళ్ళ బతికే పద్ధతి కానీ ఫుడ్స్ కానీ చాలా అంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఇది ఆరిజిన్ వచ్చేసి మసాయి విలేజ్ వచ్చేసి ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయిందంట. ఏ ఇయర్లో వచ్చిందో వాళ్ళకైతే ఐడియా లేదు. వీళ్ళ ఫుడ్స్ వచ్చేసి వీళ్ళు మేకది, షిప్ది, గోటుది, కౌది, పచ్చినెత్తులు తాగుతారంట వీళ్ళు. అండ్ పుట్టిన పిల్లాడికంతా ఏడిస్తే కనుక వాడు వీకెస్ట్ కిడ్ అనమాట. అండ్ వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అంటే ఒక లయన్ని హంట్ చేస్తే కానీ మగాడు పెళ్ళికి అర్హుడు కాదని కూడా అనుకుంటారు. సో ఇటువంటి ట్రెడిషన్స్ ఇక్కడ డిఫరెంట్ కంప్లీట్లీ ఉన్నాయి. అండ్ వీళ్ళు మైగ్రేట్ కూడా అవుతూ ఉంటారనమాట ఇక్కడ. సో అది కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ వేరే ప్లేస్లకు వెళ్ళాలనుకున్నా సరే బై వాకే వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళ హంటింగ్ కానీ కంపల్సరీ హంటింగ్ చేయాల్సిందే వీళ్ళు. బట్ గన్స్ ఏం వాడకూడదు. స్పేర్ కానీ యారోస్ కానీ ఇవే వాడాలి. ఒక వీక్ ఉన్న కిడ్ కనుక ఉంటే కనుక వాళ్ళని అడవుల్లో వదిలేస్తారు. ఒక 3 months అడవుల్లో అయితే వదిలేస్తారనమాట. వాళ్ళంతటి వాళ్ళే బో చేయడము, యారో చేయడము ఇవన్నీ వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్లీ ఇక్కడ పీపుల్ డిఫరెంట్. ఇక్కడ నుంచి ట్రైన్ టైం అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ దార్సలాంకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మేము వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ ఏ బస్ అయితే వచ్చామో అక్కడి నుంచి మరోగోకి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు మేము. సో రిటర్న్ ఈవినింగ్ వచ్చి నైట్ ఒక 9-9:30 కల్లా దార్సలాంకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజుతో ట్రిప్ అయితే ఇక్కడ ఇలా కంప్లీట్ చేశాను. దార్సలాం నుంచి మొరొకో రావడం, ట్రైన్ జర్నీ చేయడం, అండ్ మొరొకో నుంచి ఇక్కడ బై రోడ్ నేషనల్ పార్క్కి రావడం, అండ్ అక్కడి నుంచి మసాకా విలేజ్కి రావడం, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ కార్తికేయ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.